అలా వచ్చి చెప్పమ్మా. అమ్మా, నేను బజార్లో ఉన్నాను, ఒక 5 నిమిషాల్లో ఇంటికి వస్తా, పావుగంట కూర్చుని వెళ్ళిపోతాను. సరే రా తల్లి. అయ్యో లచ్చి వస్తానంటుంది. పండుగ టైం కదా, పసుపు కుంకుమ పెట్టడానికి కూడా చీర కూడా లేదు. కనీసం బజార్కి వెళ్ళి కొనుక్కొద్దామంటే అదేమో పావు గంటనే ఉండి వెళ్ళిపోతానని అంటుంది. ఇద్దరు తోడుకోడళ్ళు మొన్ననే పండగ చీరలు తీసుకున్నారు. అలా అడిగితే ఏమని అనుకుంటారో ఏమో. పోన్లే మన పిల్లనే కదా, జాకెట్ ముక్క పెట్టేద్దాం. ఇదిగోండి అత్తమ్మ, లచ్చికి పండక్కి చీర పెట్టండి. మీరు మాట్లాడిందంతా నేను విన్నాను. మిమ్మల్ని అడిగితే ఏమనుకుంటారో అని అడగలేనే. పండగ టైంకి వస్తున్నప్పుడు ఇంటి ఆడపిల్లకి ఆ మాత్రం పెట్టలేము అత్తమ్మ. మీరైతే ముందు పెట్టండి, ఏం ఆలోచించకండి, మేము మళ్ళీ కొనుక్కుంటానులేండి. చాలా సంతోషం అమ్మా. లక్ష్మి, ఈ చీర ఏంటే ఇక్కడ? ఇందాకే మీరు మాట్లాడుకున్నదంతా నేను విన్నాను అత్తమ్మ. అందుకే లచ్చికి పెట్టడానికి చీర పసుపు కుంకుమ పెట్టాను అత్తమ్మ. చీర అడుగుదామంటే ఏమనుకుంటారా అని అనుకున్నారు. కూడా చీరలు పెట్టమని ఇచ్చారు. బంగారం లాంటి కోడళ్ళు దొరికారు నాకు.